ఇన్వర్టర్స్ విజయవాడ. చాలామందికి కస్టమర్స్కి కాపర్ కండెన్సర్కి అల్యూమినియం కండెన్సర్ వేయొచ్చా, అల్యూమినియం కండెన్సర్కి కాపర్ కండెన్సర్ వేయొచ్చా, టెక్నీషియన్స్కి అయినా ఒక చిన్న డౌట్. ఆ డౌట్ అనేది ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను. మెయిన్ ఏంటంటే ఇది వోల్టాస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ అండి. చూడండి మీరు కూడా, వోల్టాస్ నాన్ ఇన్వర్టర్ ఏసీ. ఈ ఏసీకి అల్యూమినియం కండెన్సర్ వచ్చింది. కాపర్ కండెన్సర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఓన్లీ నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితేనే. అదే ఇన్వర్టర్ ఏసీకి అల్యూమినియం కండెన్సర్ వస్తే అల్యూమినియం కండెన్సరే వేయాలి. ఎందుకంటే కాపర్ కండెన్సర్ వేయకూడదు. డిఫరెన్స్ ఏంటంటే అల్యూమినియం కండెన్సర్ చూసారా ఎన్ని ఉన్నాయో, పైప్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, దగ్గర ఒక 25 దాకా 30 దాకా ఉన్నాయి. అదే కాపర్ కండెన్సర్కి అన్నీ వస్తాయా పైప్స్ చెప్పండి? అన్ని పైప్స్ రావు. ఇంకోటి ఏంటంటే దీంట్లో నుంచి గ్యాస్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. అదే కాపర్ కండెన్సర్కి పైప్ ఎలా ఉంటుంది, వైడ్గా ఉంటుంది. గ్యాస్ అనేది తొందరగా వదులుతుంది. దానివల్ల ఏమవుతుంది, కంప్రెసర్ పంపింగ్ అనేది కంపల్సరీ పోతుంది. అది దాదాపు చాలామందికి తెలియక అల్యూమినియం కండెన్సర్కి తీసేసి కాపర్ కండెన్సర్ అనేది వేసేస్తారు. వేసేసిన తర్వాత ఒక 6 months వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, కంపల్సరీ కంప్రెసర్ అనేది పోతుంది. లేదంటే కంప్రెసర్ పంపింగ్ పోతుంది, వీక్ అయిపోతుంది. అందువల్ల ఇంకోసారి ఏం చేస్తారంటే అల్యూమినియం కండెన్సరే వేయండి. కాపర్ కండెన్సరే వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అది నా వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతే కంపల్సరీ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఏసీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే పైన ప్రొఫైల్లో మా నెంబర్ ఉంటుంది, కంపల్సరీ కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి, చేసి పెట్టండి.